ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా తిరుమల తిరుపతి రెండు చోట్ల కూడా వర్షం పడుతూనే ఉందండి. గత 3 రోజుల నుంచి కూడా తిరుమల తిరుపతి రెండు చోట్ల వర్షం పడుతుంది. దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే మే 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా తిరుపతిలో గంగమ్మ జాతర నిర్వహించబడుతుంది. ఈ జాతర మీ అందరికీ తెలిసే ఉంటుంది. పుష్ప 2 సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా అల్లు అర్జున్ గారు గంగమ్మ జాతరకి సంబంధించి ఒక స్పెషల్ సాంగ్ కూడా మనం చూడటం జరిగింది. ఆ జాతరే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మే 13వ తారీఖు వరకు కూడా వర్షం అనేది ఇలా పడే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి భక్తులు మే 13 వరకు కూడా తిరుపతి రావాలి అనుకుంటే స్వామివారి దర్శనానికి తగు జాగ్రత్తలు తీసుకోండి. రెయిన్ కోట్ తెచ్చుకోవటం, హాట్ వాటర్ తెచ్చుకోవటం, అలాగే కెటిల్స్, నా ఉద్దేశం కెటిల్స్ తెచ్చుకోవటం, అలాగే మీకు ట్యాబ్లెట్స్, పిల్లలు ఉన్న వాళ్ళకి స్వెటర్లు, షాల్వాలు, చక్కగా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ఏమైనా అవసరం ఉన్నవన్నీ కూడా మీరు తెచ్చుకొని అప్పుడు స్వామివారి దర్శనం మీకు చాలా ఈజీగా జరుగుతుందన్నమాట. ఇక రోజువారీ అప్డేట్స్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ప్రస్తుతానికైతే భక్తుల రద్దీ అనేది కాస్త తగ్గిందండి. నిన్నటి రోజు కేవలం 65,095 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. 26,912 మంది మాత్రమే తలనీలాలు ఇవ్వడం జరిగిందండి. ఇక మన వాట్సాప్లో జాయిన్ అయితే మీకు అన్ని లైవ్ అప్డేట్స్ తెలుస్తాయి. ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చూడండి, ఈరోజు ఎటువంటి దర్శనం టికెట్ లేని వారు డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో గనక వెళితే 6 నుంచి 9 గంటల్లో మీ దర్శనం అయితే పూర్తిగా అవుతుందని టీటీడీ వారే చెప్పడం జరిగింది. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నిన్న రాత్రి ఉచిత సర్వదర్శనం టోకెన్లు దాదాపు 14,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 చోట్ల కూడా విడుదల చేశారు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు అన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి. ఈరోజు శ్రీవారి నడక మార్గం టోకెన్లు దాదాపు ఒక 3,000 విడుదల చేశారు. అవి కూడా మరి కాసేపట్లో అయిపోతాయండి. ప్రతిరోజు కూడా రాత్రి 8 నుంచి 9 గంటల సమయంలో రేపటికి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయితే ఇస్తారండి, తీసుకోండి. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మరొక్క వారం రోజుల్లో మీ అందరికీ ఆగస్టు నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అన్నీ కూడా ఒకటి వెంటనే విడుదలవుతుంది. జూలై వరకు కూడా అన్ని రకాల దర్శనం టికెట్లు అయిపోయాయి, రూములు కూడా అయిపోయినాయి. కేవలము జూను, జూలైకి సంబంధించి హోమం టికెట్లు ఉన్నాయి. ఆగస్టు నెలకి సంబంధించి అన్ని టికెట్లు ఇంకా విడుదల అవ్వడానికి ఉన్నాయి. అవన్నీ కూడా ఈ నెల మీకు విడుదలవుతాయి. ఎవరైనా డేట్లు అన్నీ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, నేను ఒక వీడియో చేసా, అది మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? స్పెషల్ వీడియో అనేది నేను ఆల్రెడీ గతంలో చేశాను, మీకు పంపిస్తాను. విఐపి బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశారు, దానికి సంబంధించి కూడా నేను ప్రతిరోజు చెప్తున్నా. ఎవరికైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ అడగండి, నేను మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఓకేనా? 300 రూపాయల టికెట్లు అన్ని టికెట్లు జూలై వరకు అయిపోయినాయి. అలిపిరి నడక మార్గం టైమింగ్స్ కూడా మీకు నేను స్క్రీన్ పైన షేర్ చేయడం జరిగింది. ఇంకా డౌట్ ఉంటే నన్ను అడగండి. నడక మార్గం టికెట్లు కూడా ప్రస్తుతానికి కేవలం శ్రీవారి నడక మార్గం వారికి మాత్రమే ఇస్తున్నారు, అలిపిరి వారికి ఇవ్వడం లేదు. ఓకేనా? ఇంకా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్ అడగగలరు. ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.